హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఎట్టకేలకు అమర్దీప్ అనుకున్నది సాధించేశాడు. తన ఆట తీరుతో తన అర్ధాంగి తేజస్విని గౌడతో కలిసి నీతోనే డాన్స్ 2.0 విజేతగా అవతరించాడు. మొత్తం 13 వారాల పాటు 12 మంది జంటల మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోటీలో అమర్దీప్ తేజు విన్నర్స్ గా ట్రోఫీని కైవసం చేసుకున్నారు. నిజానికి నీతోనే డాన్స్ ఫస్ట్ సీజన్ లో అమర్దీప్ తేజులు విజేతలు కావాల్సి ఉండగా చివరి క్షణంలో ఈ జంటకి హ్యాండ్ ఇచ్చి సందీప్ జ్యోతిలను విజేతలుగా ప్రకటించారు. ఆ తర్వాత నీతోనే డాన్స్ నుంచి నేరుగా బిగ్ బాస్ సీజన్ 7 లోకి వెళ్లిన అమర్ టైటిల్ సాధిస్తాడని అనుకున్నారంతా. కానీ పల్లవి ప్రశాంత్ రైతు సింపతి డ్రామా ముందు అమర్దీప్ తేలిపోయాడు. దీనికి తోడు శివాజీ ప్రశాంత్ కలిసి అమర్ కి టైటిల్ ని దూరం చేశారు. అయితే పట్టువదలని విక్రమార్కుల్లా మళ్లీ నీతోనే డాన్స్ 2.0 లోకి జంటగా వచ్చి అమర్దీప్ తన భార్య సాయంతో ఎట్టకేలకు కప్పు కొట్టాలనే కోరికను తీర్చుకున్నాడు. అయితే మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేశాడనమాట. టెరిఫిక్ పర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవాలి అమర్దీప్ అండ్ తేజు గ్రాండ్ ఫినాలేలో భాగంగా. అయితే ముగ్గురు జడ్జెస్ ఏకాభిప్రాయంతో అమర్దీప్ తేజస్వినులకు అత్యధిక మార్కుల్ని ఇవ్వడంతో నీతోనే డాన్స్ 2.0 విన్నర్స్ గా నిలిచారు. కాగా అమర్దీప్ తేజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇచ్చి విజేతలు కావడం విశేషం. అయితే ఇక్కడే చాలా మంది ఆడియన్స్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళకి ట్రోఫీ ఎలా ఇస్తారని. అయినా అమర్ తేజు జోడి కంటే మానస్ బాను, విశ్వ నైని పవనిలు బాగా చేశారు. వాళ్ళల్లో విజేతల్ని ప్రకటిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. అయితే ఆడియన్స్ తీర్పుకు వ్యతిరేకంగా ఉంటుందని ఎన్నాళ్ళ నుంచి వస్తున్న సంప్రదాయం కదా, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అయి ఉంటుంది. ఇందులో ఆశ్చర్యం ఏముంది కానీ మొత్తానికి ఎలాగైతేనేం అమర్ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. నీతోనే డాన్స్ 2.0 విజేతగా ట్రోఫీ అయితే అందుకున్నాడు. సో దాంతో ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది.